हाय गाइस वेलकम बैक टू वन मोर न्यू ब्लॉग। సో గైస్ మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనేది. సో మా మమ్మీ ఇంకా మా పిన్ని మా మాయలు అందరిలో ఒకే ఏరియాలోని కొంచెం దూరంగా ఉంది. బట్ సో నేను ఫస్ట్ మా పిన్నాల ఇంటికి వచ్చాను. ఇంకా మార్నింగ్ మేము పడుకొని ఉన్నప్పుడే మా మాయ మార్నింగ్ 6కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వెళ్ళారు. తర్వాత మా మమ్మీ కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చింది మా కోసము. మా మాయ బ్రేక్ఫాస్ట్లోని ఇడ్లీ తెచ్చారు. 1 ఇయర్ అయిపోయింది ఇక్కడ ఇడ్లీ తినేసి. బట్ ఇడ్లీ అయితే ఇక్కడిది చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకైతే ఇక్కడ చట్నీ అనేది చాలా ఇష్టం. సో ఇంకా మా జైకి అనేది ఫస్ట్ వాడికి పెడుతున్నాను. మా ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. సో అందుకే అని వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎలా ఉంది ఇడ్లీ పెద్దలు తెచ్చారు. నేను చేసిన ఇడ్లీ మా జైకి కారంగా ఉన్నదంట. బట్ మా మాయ తెచ్చిన ఇడ్లీ అయితే చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ నేను తినిపిస్తానన్నా వద్దంటున్నాడు. మాను అక్క మేము వచ్చేసేమనేసి తెలిసిన వెంటనే మా మాయాల అమ్మాయి మార్నింగే వచ్చేసింది మా జై కోసం చాక్లెట్ తీసుకొని. మా జై ఇక్కడ అయితే చాక్లెట్ తినేస్తున్నాడు. బట్ వాళ్ళ డాడీ ముందు అయితే యాక్ట్ చేస్తాడు. నాకు చాక్లెట్ అంటే వామిటింగ్ వస్తుంది, నేను చాక్లెట్ అసలు తిన్ను, కూల్ డ్రింక్స్. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి మా మాయ పిన్ని మా తమ్ముడు ఎవరో ఒకరు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్ తెస్తుంటే అన్నీ తింటున్నాడు. బట్ వాళ్ళ డాడీ ముందు అయితే ఇలా యాక్ట్ చేస్తాడుకి నాకు కూల్ డ్రింక్స్ తాగితే వామిటింగ్ వస్తుంది, చాక్లెట్ తింటే వామిటింగ్ వస్తుంది అనేసి. ఇంకా అప్పుడు మా మాను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సడన్ గా కాలు తగిలింది అనేసి దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా మా అత్త అయితే మేము వచ్చిన తర్వాత నుంచి డైలీ మార్నింగ్ 9-9:30 ఆ టైంకి వచ్చేసి ఇంకా మా జైకి తీసుకుని వెళ్తుంది. ఇంకా అక్కడే మా మాయాల ఇంట్లోనే మా జై ఈవినింగ్ వరకు ఉంటున్నాడు. ఈవినింగ్ 5 ఆ టైంకి మళ్ళీ మా మాయ రిటర్న్ తెస్తున్నారు. డే అంతా ఇంకా మా మాయాలే ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ మా అత్తే పెట్టేస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పడుకోకుండా ఇంకా మా మాయాల ఇంట్లోనే అలా ఆడుకుంటూ ఉంటున్నాడు. ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చాక అప్పుడు ఈవినింగ్ నేను పడుకుని పెడితే అప్పుడు పడుకుంటున్నాడు. ఇంకా ఈవినింగ్ మేము రెడీ అయ్యేసి ఈరోజు వెడ్నెస్డే సో టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు మాతమ్మ ఇలా చేశారు. అండ్ టెంపుల్లోనే వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకున్నాక ఇంకా మేమందరూ బయటకు వచ్చేసాము. మేము టెంపుల్కి నేను మా పిన్ని మా చెల్లి మా మాయలు 2 అమ్మాయిలు మా అత్త మా మమ్మీ మేము అందరూ కలిసి వచ్చాము టెంపుల్కి. ఇంకా ఈరోజు బాజా డప్పు కాంపిటీషన్ అవుతుండాలి. అస్టర్డే మేము టెంపుల్కి వస్తామనేసి రెడీ అయ్యాము ఈ టైంకి. బట్ సడన్ గా వర్షం అయితే చాలా గట్టిగా పడింది. ఇంకా టెంపుల్కి రావడానికి కూడా అవ్వలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇంకా వర్షం అయితే మళ్ళీ ఈ టైంకి స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఈ రోజు ఈవినింగ్ బేగా వచ్చాము టెంపుల్కి. బట్ వర్షం స్టార్ట్ అయిన వల్ల మేము కూడా ఇంకా వెంటనే ఇంటికి రిటర్న్ వచ్చేసాము. నేను వీడియో కొంచెం షార్ట్లో పెడుతున్నాను. సో ఇంకా నెక్స్ట్ డే థర్స్డే రోజు మేము మళ్ళీ టెంపుల్కి వచ్చాము. మాతమ్మ కూర్చోబెట్టిన తర్వాత డైలీ మాతమ్మ రూపం అయితే వేరేగా మారుస్తూ ఉంటారు. సో మేము అందుకే డైలీ వస్తాము టెంపుల్కి. ఇంకా థర్స్డే రోజు వచ్చాము నేను మా పిన్ని మా జై. మా మాయల ఇల్లు అయితే దగ్గరలోనే ఉన్నది. సో మా అత్తలు కూడా ఇంకా మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు టెంపుల్. నేను ఈ వీడియోలోని 4 days వీడియోస్ అయితే పెట్టాను. వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ 4 days అయితే కంటిన్యూ వచ్చాము. ట్యూస్డే రాలేదు. సడన్ గా వర్షం చాలా గట్టిగా పడింది కదా, మేము అందరూ రెడీ అయిపోయాము టెంపుల్కి వస్తామనేసి. బట్ వర్షం పడిన వల్ల రాలేదు. సో ఈ 4 days వీడియో అయితే కొంచెం షార్ట్లో చేసి పెట్టాను. మాత పూజ మాకు 10 days అవుతుంది. సో ఈ 10 daysలోని డైలీ ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ అయితే పెడతారు. సో ఈ రోజు అయితే ఆర్కెస్ట్రా అవుతుండాలి. సో మేము కూడా ఒక 2-3 సాంగ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ సాంగ్స్ అవుతుంటే ఇంకా మా జై కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేసాడు. మా జై చేసిన డాన్స్ అయితే చాలా ఫనీగా ఉండాలి. సో మేము అందరూ చూసి జైకి నవ్వుతుండాలి. సో తర్వాత వెళ్ళేసి మేము పానీపూరి అవన్నీ తిన్నాము. ఇంకా మా జైకి కూడా కొన్ని టాయ్స్ అయితే తీసుకొని వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఆర్కెస్ట్రా దగ్గరికి వచ్చినప్పుడు సడన్ గా చూస్తే మా ఫ్రెండ్స్ పిలుస్తుండాలి. సో వెనక్కి తిరిగి చూస్తే నా ఫ్రెండ్ లీనాది ఇంకా నా బెస్టీ బిజ్జు ఉండాలి. సో మేమైతే చాలా టైం తర్వాత మీట్ అయ్యాము. లాస్ట్ ఇయర్ అయితే నేను నా ఫ్రెండ్ బిజ్జుతో మీట్ అయ్యాను, కానీ లీనాదితోనైతే ఒక 4 years తర్వాత మీట్ అయ్యాము. సో తను నేను వచ్చినప్పుడు వాళ్ళు ఉండరు, సో వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండును. సో అలా చాలా టైం తర్వాత మీట్ అయ్యాం కదా, చాలా హ్యాపీగా అయితే ఉండాలి. సో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. నా ఫ్రెండ్ నేహాతో కూడా మీట్ అయ్యాను, బట్ తనతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. తర్వాత లీనాది వాళ్ళ బేబీ తను చాలా క్యూట్గా ఉంటుంది దియానా.
ఇంకా ధ్యాన అయితే చాలా క్యూట్గా కూడా మాట్లాడుతుంది. బట్ మా జై అయితే చాలా ఇరిటేట్ అయిపోతుండాలి. ఎవరితో మీట్ అవునా వాడికి అసలు ఇష్టం లేదు. నేను ఎవరితో మాట్లాడినా కూడా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి పేచి పెడుతుండాలి. ఇంకా జై మార్నింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మ్యాంగో తీసుకొని వచ్చాడు. ఇంకా ఈరోజు ఫ్రైడే, సో ఈరోజు మళ్ళీ టెంపుల్కి వెళ్దాం అనేసి ఈవినింగ్ అయితే నేను రెడీ అయిపోయాను. సో మా జై పడుకొని ఉండాలి. సో అందుకే అని ఫస్ట్ నేను రెడీ అయిన తర్వాత మా జైకి అయితే మళ్ళీ రెడీ చేసాను టెంపుల్కి వెళ్దాం అనేసి. ఇంకా మా జైకి కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా మేము అందరూ కలిసి ఫస్ట్ మా మాయల ఇంటికి వెళ్ళాము. టెంపుల్ దగ్గరలోనే అని చెప్పాను కదా మా మాయలు. సో ఇంకా అక్కడి నుంచి నేను, మా అత్త, మా పిన్ని, మా చెల్లి మేము అందరూ కలిసి ఇంకా టెంపుల్కి వచ్చాము. ఇంకా ఈరోజు మాతామాకి ఈ రూపంలోని చేశారు. సో డైలీ ఈవినింగ్ మాతామాకి వేరే వేరే రూపంలోని చేంజ్ చేస్తారు. సో ఇంకా ఈ రోజు అయితే మేము చాలా లేట్గా వెళ్ళాము టెంపుల్కి. టెంపుల్ బ్యాక్ సైడ్లోని మేళా ఉండాలి. సో మేళాలోని మా జై అయితే కార్ రైడ్లో కూర్చుంటాడంటే ఇంకా వాడికి కూర్చోబెట్టాము. తర్వాత ఇంకా ఇక్కడ డిస్కో రైడ్ ఉండాలి. సో నేను, మా చెల్లి, మా పిల్లలు అందరూ కలిసి కూడా మళ్ళీ డిస్కో రైడ్కి కూడా వెళ్ళాము. అక్కడ ఎవరు ఫస్ట్ లేరు. సో ఖాళీగా ఉండాలి. చాలా లేట్ అయిపోయింది కదా నైట్. సో తర్వాత అలా స్లోగా జనాలు అందరూ వస్తే మేము కూడా వెళ్ళాము. ఇంకా మా జై కూడా మాతోని ఈ రైడ్కి వచ్చాడు కానీ వాడికైతే అసలు భయం లేదు. మేము మాట పూజకు వెళ్ళే తర్వాత అక్క పియా మమ్మీ చాప్ ఎద్దు కాళ్ళు ఫీట్ కాళ్ళు మేము ఫీట్ కాళ్ళు మా అత్తకి పిలిచాము. బట్ మా అత్త అయితే రాలేదు. మా అత్తకి కొంచెం భయము. సో మా అత్త వీడియో తీస్తుండాలి. తర్వాత మేము వచ్చేస్తుంటే రిటర్న్ అయిపోయిన తర్వాత బట్ మా జై అయితే నేను రాను, నేను ఇంకొకసారి వెళ్తాను అనేసి పేచి పెట్టేస్తుండాలి. బట్ ఏదో ఒకలాగా వాడికి చెప్పేసి మళ్ళీ తీసుకొని వచ్చాము బయటికి. మా సైడ్ అయితే దీనికి డిస్కో రైడ్ అంటారు. బట్ ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు. సో బట్ మా జై అయితే ఈ డిస్కో రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేసాడు. మా జైకి అయితే అసలు భయం అనేది కూడా లేదు. మేము బయటకి వచ్చిన తర్వాత ఏదైనా తిన్నాకి వెళ్ళినా మా జై అయితే బయట ఫుడ్ లోని ఏమి తినడు. చాక్లెట్ ఇంకా ఐస్ క్రీమ్ ఈ రెండు అయితే కావాలి. ఇంకా టాయ్స్ అనేది చాలా ఎక్కువగా పేచి పెడతాడు. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు మా పిన్నికి తీసుకుని వెళ్ళేసి మళ్ళీ ఇంకొకటి గన్ అయితే తీసుకున్నాడు. ఇంట్లో చాలా గన్స్ ఉన్నాయి. బట్ డైలీ వచ్చినప్పుడు టెంపుల్కి ఏదో ఒకటి టాయ్స్ అయితే తీసుకుని వెళ్తాడు. ఇంకా ఈ రోజు మాతా మందిర్ మైదానంలోనే డాన్స్ ప్రోగ్రామ్ అవుతుండాలి. సో మేము కూడా ఒక 2-3 డాన్స్ చూసిన తర్వాత ఇంకా టైం కూడా అయిపోతుండాలి అనేసి మేము ఇంటికి వచ్చేస్తుండాలి. సో దారిలోనే అనిల్ ఉండాలి. సో అనిల్ నాకు ఫ్రెండ్, మా తమ్ముడికి బెస్ట్ ఫ్రెండ్. సో ఇంకా అనిల్ వాళ్ళ వైఫ్ తను జైకి ఎంత బాగా అడుగుతుండాలి. జై మోమో తింటావా అంటే తనకి కూడా గన్ చూపిస్తుండాలి. అందరితోని ఎందుకో తెలీదు ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి బయట ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. చాలా ఇరిటేట్ అయిపోతుండాలి. ఇంకా సాటర్డే రోజు మేము టెంపుల్కి వచ్చాము. సాటర్డే అయితే మాతామాకి కాళీమా రూపంలో చేసే లాస్ట్ డే కదా. సో ఎవ్రీ ఇయర్ సాటర్డే రోజు కాళీమాయే చేస్తారు మాతామాకి. ఇంకా ఈ రోజు అయితే టెంపుల్ చాలా రష్ గా ఉంటుంది. అసలు ఖాళీ ఉండదు. ఈ రోజు లాస్ట్ డే కదా. నా ఫ్రెండ్స్ అభిషేక్, ముఖేష్ వాళ్ళు అందరూ వస్తారు. సో అందరితో మీట్ అవ్వచ్చు అనుకున్నాం కానీ సడన్ గా మా జై అయితే చాలా పేచి పెట్టడం స్టార్ట్ చేసిన వల్ల ఇంకా ఎవరితో కూడా మీట్ అవ్వడానికి అవ్వలేదు. ఇంకా ఈ రోజు అయితే డాన్స్ కాంపిటీషన్ అవుతుండాలి. సో ఏమీ చూడలేదు కూడా మేము మా జై పేచి పెట్టిన వల్ల. ఇంకా మేము వెంటనే ఇంటికి రిటర్న్ వచ్చేసాము గైస్. సో మీకు మా బ్లాగ్స్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.